అసెంబ్లీ ఎలక్షన్లు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతాయా లేదంటే తర్వాత నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత కాలేదు. మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికలకు సమయం ఉండడంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీ పోరుపైనే ప్రజల దృష్టి ఉంది. జిల్లా వ్యాప్తంగా 468 జీపీలు, 3830 వార్డు మెంబర్ స్థానాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇంతవరకు ప్రభుత్వం నుంచి కానీ ఈసీ నుంచి కానీ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆశావాహులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. దానికి తోడు రిజర్వేషన్లపై కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో భర్జన పడుతున్నారు. గత నెల 5న ఈసీ ఉత్తర్వుల ప్రకారం అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మౌఖిక ఆదేశాలు వచ్చిన వెంటనే నిర్వహణకు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే గత సర్కారు పిఆర్ యాక్ట్ ప్రకారం 10 ఏళ్ల పాటు రిజర్వేషన్లు కొనసాగేలా సవరించిన విధంగా జరుగుతాయా లేదంటే ప్రస్తుత ప్రభుత్వం ఏవైనా మార్పులు చేస్తుందా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల తరువాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అప్పటి వరకు పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగే అవకాశం ఉంది.